Hello guys, welcome to the SKS Academy. Let's solve a previous year question of the integration of 2022. Right? Look at the question. What is being given? Tan alpha. Tan alpha ante alpha opposite is 4 and adjacent is 3, which is going to be 5. Done. ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు నాన్న? What is the sin alpha here? Sin alpha is going to be 4/5 and cos alpha is going to be 3/5. Right? Keep it aside. Now come to the question. Question ఏంది నాన్న? 1/. ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి, నేను ఐఎమ్ మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ ద 5. మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా దేంతో? 5 తోటి. 1/5 బయట పెట్టేసిన. ఎంత అన్న? 3/5. 3/5 అంటే ఏం రాసుకోవచ్చు? కాస్ ఆల్ఫా. ఏమైంది అప్పుడు? కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ 4/5 అంటే ఎంత నాన్న? దిస్ ఇస్ సైన్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఎక్స్. అవునా? రైట్? ఎస్ ఆర్ నో? నౌ లుక్ ఎట్ దిస్ పార్ట్ నాన్న. ఇదేంది? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అంటే ఆన్సర్ ఎంత నాన్న? కాస్ ఎంత? ఏ ప్లస్ బి. అవునా కదా? అంటే ఇక్కడ ఏమొస్తుందన్న? కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎస్ ఆర్ నో? డన్. నౌ కమ్ టు ద ఫైనల్ ఆన్సర్. 1/5 ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఎక్స్. 1/5 ఉంది నాన్న. పైకి వస్తే ఎంత? సీకెండ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఎక్స్. ఇంటిగ్రల్ సీకెండ్ ఎక్స్ ఎంత? ఇంటిగ్రల్ సీకెండ్ ఎక్స్ ఈస్ గోయింగ్ టు బి లాగ్ మాడ్ ఆఫ్ టాన్ ఎక్స్ బై 2 ప్లస్ π/4. ఎస్ ఆర్ నో? దిస్ ఇస్ ద ఆన్సర్. కాకపోతే ఎక్స్ ప్లేస్ లో ఏముందన్న? ఆల్ఫా ప్లస్ ఎక్స్. కాబట్టి ఏం చేస్తాం మనం ఇక్కడ? ఆల్ఫా ప్లస్ ఎక్స్ రాస్తాం. దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. లుక్ ఎట్ ద ఆన్సర్ నాన్న. ఆప్షన్ చూడండి. విచ్ ఆప్షన్ ఈస్ గోయింగ్ టు బి కరెక్ట్? 1/5 లాగ్ ఆఫ్ సేమ్ ఆల్ఫా బై 2 రైట్ అండ్ ఎక్స్ బై 2 π/4. విచ్ ఆప్షన్ నాన్న? ఆప్షన్ బి ఈస్ గోయింగ్ టు బి ద కరెక్ట్ ఆన్సర్. రైట్. థ్యాంక్ యూ నాన్న.